ప్రైజ్ ది లార్డ్. Yeah. వెరీ గుడ్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. మరి మనము వాయిస్ అంతా మీకు క్లియర్గా ఉంది కదా, పర్లేదా? అవునన్న, పర్లేదు, ఇట్స్ క్లియర్. సో మనం ఒక చిన్న ప్రార్థన చేసుకుని ఒక్క పాట పాడుకొని నేను ఒక 25 minutes షేర్ చేసుకుంటాను వర్డ్. మరి ఈరోజు దేవుని కృప వల్ల మరి దేవుడిచ్చిన ఈ సమయాన్ని బట్టి మరి మనం అందరము ఒక 2 నిమిషాలు మనం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం దయవుంచండి. ఎందుకంటే మనం ఈ ఉదయకాల సమయం అది మరి ఇక్కడ అమెరికా దేశంలో మరి మీకు ఈవినింగ్ సమయము మనమందరము ఒక సమాజంగా ఒక యూత్గా కూడి మరి ఈ సమయంలో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు యొక్క ఆత్మ మన మధ్యలోకి రావాలని చెప్పి మనము ఆశపడదాం. ఎందుకంటే ఎప్పుడైతే యేసయ్య మనతో ఉంటాడో, మనతో మాట్లాడతాడో, మన హృదయాలు కదిలింపబడతాయి, మన యొక్క మనస్సులు మారుతాయి. మరి ఇప్పటి వరకు ఒక విధంగా ఉండొచ్చు, మరి ఈ వాక్యం విన్న తర్వాత దేవుడు మన హృదయాలతో మాట్లాడి మన జీవితాలను మార్చాలని చెప్పి ఈ యొక్క వాక్యం ద్వారా మనతో యేసయ్య మాట్లాడాలని చెప్పి ఆశపడదాం. ప్రేమగల తండ్రి, స్తోత్రం నాయనా. మరి ముఖ్యంగా ఈ యొక్క సాయంత్రకాల సమయం అందు ప్రభా, యవనస్తులందరూ ప్రభా నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి ప్రభా ఈ సమయం ముందు ఒక సమాజముగా కూడి మరి నిన్ను ప్రార్థిస్తున్న సమయంలో ప్రభా యేసయ్యా మీరు మా మధ్యలో ఉన్నారని నమ్ముతున్నాం. దేవునికి స్తోత్రం ప్రభా. ఇప్పటివరకు బిడ్డ చేసిన యొక్క వర్షిప్ ప్రభా, బిడ్డలకి ఎంతో మంచి స్వరమునిచ్చావు ప్రభా. అయ్యా మంచి టాలెంట్స్ ఫాదర్ నీకు స్తోత్రం ప్రభా. లెట్ దెమ్ యూజ్ దేర్ టాలెంట్స్ ఫర్ యువర్ గ్లోరీ ఫాదర్ నీకు స్తోత్రం యేసయ్యా. మరి ఎవరైతే ఈ యొక్క జూమ్లో జాయిన్ అయినారో ప్రతి ఒక్క బిడ్డను ప్రభా ఈ యొక్క సాయంత్రకాల సమయమందు మీరు దర్శిస్తున్నందుకు నీకు స్తోత్రం యేసయ్యా, నీకు స్తోత్రం అయినా ఒక పాట పాడుచుండగా మీరు మా మధ్యలోకి వచ్చి మేము ఆరాధిస్తుండగా మీరు మాతో ఉండి ప్రభా వాక్యము ద్వారా ప్రభా ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శిస్తున్నందుకు స్తోత్రం. ఈ రాత్రికాల సమయమందు ప్రభా వారి హృదయాలు కడగబడి ప్రభా వారు నీ కొరకు జీవించే బిడ్డలుగా వారిని మీరు మారుస్తారని, సమస్తము ఆది నుంచి అంతవరకు ప్రభా మీరే తోడుగు నడిపిస్తారని ప్రభా. నేను కాదు దేవో మాట్లాడేది ప్రభా, మీ యొక్క స్పిరిట్ ద్వారా, మీ యొక్క హోలీ స్పిరిట్ ద్వారా ప్రభా యు గైడ్ మీ ఫాదర్ నీకు స్తోత్రం ప్రభా. నీ యొక్క ఆత్మతో నన్ను నడిపించి ప్రభా ఈ బిడ్డలకు ఏది అవసరమో ఈ యొక్క రాత్రికాల సమయం ఉంది ప్రభా, ఏ బిడ్డలు ఏ యొక్క సమస్యలతో ప్రభా ఏ బిడ్డలు ఏ యొక్క ఆలోచనలతో ఉన్నారో ప్రభా ఆ యొక్క ఆలోచనలకు ప్రభా ఈ రాత్రికాల సమయం ముందు మీరు సమాధానం దయచేస్తున్నందుకు నీకు స్తోత్రం దేవా, నీకు స్తోత్రం ప్రభా. ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించి ప్రభా బిడ్డలు మీరు ఆశీర్వదిస్తారని, సమస్తము మీరే ఘనత మహిమ ప్రభావం పొందుకుంటారని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచు వేడుకుని ప్రార్థించుకొనుచున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. సరే మనం ఒక పాట పాడుకుందాము. మనము మరి ఈ పాట ద్వారా దేవుని నామాన్ని స్తుతిద్దాము. ఇది మరి హోసన్నా మినిస్ట్రీస్ ఈ యొక్క న్యూ ఇయర్లో మరి రాసిన పాట ఇది. మరి మీరు వినే ఉంటారు ఈ పాటని, నూతన గీతమును నీ పాడదా. మరి మీకు కనుక వస్తే పాటను పాడండి, మరి మనసులో పాడండి. మరి దేవుని మనము ఈ యొక్క పాటలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే మనం యేసయ్య కోసం సమర్పించుకొని మనం సేవ చేస్తున్నాం అనమాట. మరి ప్రతి ఇయర్ మనకి చూడండి ఆయనతో మనము సంబంధం ఉన్నప్పుడంట మన హృదయం నుంచి పాటలు వస్తాయంట. సో ఈ పాటలో ఉన్న ఎంతో మధురాన్ని మీరు ఇప్పుడు ఆలకిస్తారు. ఓకేనా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
స్థితిలోనైనను సమర్పణతో సేవించెదను నిన్నే సజీవుడనై ఆరాధించెదను నిన్నే సమర్పణతో సేవించెదను నిన్నే సజీవుడనై ఆరాధించెదను నిన్నే నూతన గీతమునే పాడెదా మనోహరుడా యేసయ్యా నీవు చూపిన ప్రేమను నీ మరువను ఏ స్థితిలోనైనను Hallelujah, glory. నువ్వు చేసి ప్రేమించినావు కోరదగినది ఏముంది నాలో స్వార్థమెరుగని సాత్వికుడా నీకు సాటెవ్వరు నువ్వు చేసి ప్రేమించినావు కోరదగినది ఏముంది నాలో స్వార్థమెరుగని సాత్వికుడా నీకు సాటెవ్వరు నిన్ను వీడి నేనుండలేను నూతన గీతమునే పాడెదా మనోహరుడా యేసయ్యా నీవు చూపిన ప్రేమను నీ మరువను ఏ స్థితిలోనైనను కనబడని వేళ కడలి కెరటాలు వేధించు వేళ కరుణమూర్తిగా దిగి వచ్చిన నీకు సాటెవ్వరు కడలి తీరం కనబడని వేళ కడలి
కృపయే ఆధారము. నూతన గీతము నే పాడేదా, మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నీ మరువను, ఏ స్థితిలోనైనను. మేఘములలో నీటిని దాచి, సంద్రములలో మార్గము చూపి, మంటి ఘటములు మహిమాత్మ నింపిన నీకు సాటెవ్వరు. మేఘములలో సంద్రములలో మార్గము చూపి, మంటి ఘటములు మహిమాత్మ నింపిన నీకు సాటెవ్వరు. నీవే నా విజయము, నిన్ను మహిమయే నా గమ్యము. నీవే నా విజయము, నీ మహిమయే నా గమ్యము. నూతన గీతము నే పాడేదా, మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నీ మరువను, ఏ స్థితిలోనైనను. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెదనిన్నే. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెదనిన్నే. నూతన గీతము నే పాడేదా, మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నీ మరువను, ఏ స్థితిలోనైనను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మరి మీకు హల్లెలూయా అనేది మరి అలవాటు ఉండందో లేదో నాకే తెలియదు, కానీ హల్లెలూయా అంటే మనము దేవుణ్ణి స్తుతిస్తున్నాము అని. ప్రైజ్ ది లార్డ్ అంటే మనము పలకరించుకుంటున్నాం అన్నమాట. మరి ఈ లోక మనుషులు జనరల్గా పొద్దున్న లేచినప్పుడు కానీ, మధ్యాహ్నం కనిపించినప్పుడు కానీ గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్ ఇవి చెప్పుకుంటారు. కానీ మనమైతే దేవుని బిడ్డలము కదా, మనము యేసయ్య రక్తముతో కడిగబడిన బిడ్డలము. మరి అందులో ముఖ్యంగా మీరందరూ యవనస్తులు. మరి యవనస్తులు మరి ఎంతో వారి యొక్క లైఫ్ మరి దేవుడు ఒక మంచి మార్గంలో ఆయన మిమ్మల్ని నడిపించాలని చెప్పి ఆశపడుతుంటాడు. సో ఈరోజు మనము ఒక చిన్న వాక్యము చదువుకొని మరి ఆ యొక్క వాక్యముని గురించి నేను ఎక్కువసేపు తీసుకొని మీకు కరెక్ట్గా ఒక 5 పాయింట్స్ మాత్రమే చెప్తాను. మీకు మరి ఎంతమంది బైబిల్ చదువుతారు రోజు? చెప్పాలి. చదువుతారు కదా. మరి నేను ఒక వాక్యం చెప్పినప్పుడు మీరు పెద్ద చదువుతారు. ఇప్పుడు మరి ఓకే, మనము ఈరోజు తీసుకునే టాపిక్ ఏంటంటే ఎక్లీసియాసిస్, అంటే ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 10వ వచనం. ఇంగ్లీష్లో చదవచ్చు, తెలుగులో చదవచ్చు.
Ecclesiastes? 11th chapter, 10th verse. So then, banish anxiety from your heart and cast off the troubles of your body. For youth and vigor are meaningless. సో అక్కడ రిజాయిస్ ఓ యంగ్ మెన్, ఓ యవనస్తుడా ఆనందించుడి. రిజాయిస్ వైల్ యు ఆర్ యంగ్. మీరు యవనులుగా ఉన్నప్పుడు మీ యొక్క హృదయాన్ని సంతోషపరుస్తూ కదా, మీ యొక్క యవన కాలం అంతయు దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్యము ద్వారా మనం ప్రార్థన చేస్తూ మన హృదయాన్ని మరి ఆయనకు సమర్పిస్తూ ఆయన కళ్ళ ఎదుట మన యొక్క యవన జీవితాన్ని మనం ఏ విధంగా నడిపించబడాలి అని చెప్పి ఆయన అడుగుతున్నారు అనమాట. సో అక్కడ ఏం చెప్తున్నారంటే, రిజాయిస్ ఓ యంగ్ మెన్ వైల్ యు ఆర్ యంగ్, టెల్ యువర్ హార్ట్ టు బి గ్లాడ్ ఇన్ ద డేస్ ఆఫ్ యువర్ యూత్. అంటే ఏంటి? ఇక్కడ మన హృదయానికి ఆయన ఏం చెప్తున్నాడంటే, మీరు సంతోషంగా ఉండండి. వీఆర్ సో గ్లాడ్. చూడండి, ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతోమంది యవనస్తులు ఈ లోకపు ఆ యొక్క ఆశలతో కొట్టుకొని పోవచ్చు, మరి ఈ లోకపు భయంకరమైన పాపములో నిండిపోయి ఉండి మరి నశించిపోతున్నారు. ఎంతోమంది యవనులు మరి ప్రపంచంలో మీరు చూడొచ్చు, కొంతమంది డ్రగ్ అడిక్ట్స్ అయిపోతున్నారు, కొంతమందికి కొన్ని వ్యసనాలకి, తాగుడికి, స్మోకింగ్. అసలు చూడండి, మీరు ప్రపంచం ఒక న్యూస్ వింటే యవనస్తులు బహు భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. కానీ ఇక్కడ యేసయ్య మనకి ఏం చెప్తున్నాడంటే, లెట్ యువర్ హార్ట్ బి గ్లాడ్ ఇన్ ద డేస్ ఆఫ్ యువర్ యూత్. మన హృదయాన్ని మనము సంతోషముగా, తర్వాత ఏంటి, వాక్ ఇన్ ద వేస్ ఆఫ్ యువర్ హార్ట్. చూడండి ఇక్కడ ఎందుకు చెప్తున్నా అంటే, వాక్ ఇన్ ద వేస్ ఆఫ్ యువర్ హార్ట్. చూడండి, మనం ఒక మనిషిగా ఉన్నప్పుడు మన హృదయానికి ఒక ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన మనం ఏమనుకుంటామంటే అది మంచిది అనుకుంటాం కదా. కానీ మనం ఎప్పుడైతే యేసయ్యతో ఆనుకొని జీవిస్తామో, యేసయ్యతో మనము ప్రతిదినము ప్రార్థన చేస్తూ ప్రతిదినము వాక్యం చదువుతున్నప్పుడంట, ఆయన యొక్క ఆలోచన ప్రకారం మనం నడుచుకుంటే అంట మన జీవితాలు సస్యశ్యామలుగా ఉంటాయంట. ఎందుకంటే చూడండి, ప్రతి ఒక్క మనిషి యొక్క పాపము వారిని జడ్జిమెంట్ టైంలో చూడండి మనం అనుకుంటాం, అయ్యో నేను చేసే పాపం ఎవడు చూస్తున్నాడులే. పిల్లి ఏమనుకుంటుందంటే, పాలు తాగుతా అది ఎవరు చూడలేదు, కానీ పాపం బయటకు వచ్చేసరికి దాని మీసాల మీద పాలు ఉంటుంది, తెల్లగా ఉంటుంది. ఏమనుకుంటాం మనం, దొంగతనం చేసి వచ్చిందిరా అనుకుంటాం. అట్లాగే మన పాపాలు కూడా, మన పాపాలు ఏంటంటే, మనకి బహిరంగ పాపాలు ఉంటాయి, మరి అంతర్గత పాపాలు, అంతరాత్మతో చేసే పాపాలు ఉంటాయి. చూడండి, అది ఆలోచనే కానివ్వండి, ఏదన్నా కానివ్వండి. ఈరోజు మీకు ఒక ఇద్దరు వ్యక్తుల్ని మీ మధ్యలోకి తీసుకొస్తాను. చూడండి, వాళ్ళలో ఒకళ్ళు జాషువా, రెండో వాళ్ళు మేరీ. నిజంగా ఆ యొక్క యెహోషువని మరి మీరు, ఆయన యవనుడు, చాలా యవన కాలం మందే మరి ఆయనకి బాధ్యతలు అప్పగించాడు. ఎవరు? మోషే. ఎందుకంటే మోషే ముసల్తనమైనప్పుడు ఆయన యెహోషువాకి తన బాధ్యతలు అప్పగించినప్పుడు ఏం చెప్తాడంటే, అయ్యా నా యొక్క ఆత్మ, యెహోవా దేవుడు ఏం చెప్తానంటే, మోషే మీద ఉన్న ఆత్మ మరి యెహోషువ మీద దిగాలని చెప్పి మరి ఆయన్ని ఎందుకు అందుకున్నాడు? చూడండి, మరి ఇశ్రాయేలీలు 40 లక్షల మంది, మొత్తం 40 లక్షల మంది మరి ఐగుప్తు నుంచి కానానికి బయలుదేరారు కదా. కానీ అది అక్కడి నుంచి కరెక్ట్గా ఐగుప్తు నుంచి కానానికి 40 మైల్స్. కానీ వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 40 సంవత్సరాలు పట్టింది. దేనికి? వారి అవిధేయత వల్ల. సో ఈ మధ్యలో ఏమైందంటే, ఈ మోషే పెద్దవాడైపోయి ముసలివాడైపోయినప్పుడు అందులో ఏంటంటే, మరి ఆయన ఒక చోట అతిక్రమించినప్పుడు ఆజ్ఞను ఆయనకి దేవుడు ఏం చెప్పాడంటే, నువ్వు ఆ పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని నువ్వు చూడలేవు, కాబట్టి అది నీ తరముల వారు, నెక్స్ట్ నీ వచ్చే తరముల వారు, నీ ఇశ్రాయేల్ ప్రజలు ఎవరైతే పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ, ఎవరైతే నమ్మకంగా ఆయన మీద ఆధారపడి జీవిస్తున్నారో వారు మాత్రమే చూస్తారు అన్నప్పుడు, ఆయన వయసు అయిపోయినప్పుడు మరి ఎవరు, మరి 40 లక్షల మందిలో యెహోషువను ఎందుకు ఎన్నుకున్నాడు? మరి యెహోషువలో ఉన్న గొప్పతనం ఏంటి? ఆయన క్యారెక్టర్స్ ఏంటి?
ఫస్ట్ ఏంటో తెలుసా, ఆయన యవన కాలం ఉందంట. ఫస్ట్ పాయింట్ రాసుకోండి, ద టైమ్ ఆఫ్ యూత్. మీకు ఈ వాక్యం కూడా చదివి వినిపిస్తాను. యెహోషువ 3వ గ్రంథం 1వ వాక్యం. యెహోషువ వేకువనే లేచినప్పుడు అతడును ఇశ్రాయేలు అందరూ షిత్తీము నుండి బయలుదేరి యోర్దానుకు వచ్చి దాని దాటక మునుపు అక్కడ నిలిచిరి. కోతకాలం ముందు యోర్దాను దాని గౌటి మీద పారిపోను. నిబంధన మందసమును మోయు యాజకులు జనులకు ముందుగా వెళ్ళగా యోర్దాను దాటుటకు జనులు తమ గుడారుల నుండి బయలుదేరి అప్పుడు ఆ మందసమును మోయువారు యోర్దాన్లో తిరిగిన తరువాత మందసమును మోయి యాజకులు కాళ్ళు నీటిని అంచున మునగానే వారికి ఆశ్చర్యం. ఇక్కడ ఏం చేశాడంటే యెహోషువ అంట ఈ మందసాన్ని మోసే ముందు ఆయన ఏం చేశాడంటే ప్రొద్దున్నే లేచి ఆయన ప్రతి దినము వేకుజామున లేచంట ముందు ప్రార్థన చేస్తాడంట. చూడండి, మనం ఈ లోకస్తులు ఏంటంటే, మరి ఈ లోక యవనస్తులు ఎట్లుంటారంటే, మనకి 24/7 మన ఎదుట ఫోన్లో ఏంటి, ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్. అరే ఎవడి జోకు పెట్టాడు, అరే ఎవడి ఇది పెట్టాడు, మనం అవి చూస్తుంటాం. కానీ మనం దేవుని బిడ్డలమై ఉన్నప్పుడు మన సమయాన్ని వి షుడ్ నాట్ వేస్ట్ అవర్ టైం. నిజంగా ఈ యొక్క మీడియా వచ్చి ఈ దినాలలో ఎంతోమంది యవనస్తుల్ని భయంకరమైన పరిస్థితులకు తీసుకెళ్తుంది. కానీ యెహోషువ అంట, మరి మోషే చనిపోయే ముందు ఆయన అభిషేకం చేయడం గల కారణం ఏంటంటే, ఆయనకున్న ఫస్ట్ క్యారెక్టర్ ఏంటంటే హీ యూస్ టు ప్రే. మరి ఉదయాన్నే లేచి వేకుజామున లేచి ప్రార్థన చేసి, ఎందుకంటే అంతమంది 40 లక్షల మందిని నడిపించాలంటే ఎవరి వల్ల అయిందండి? కేవలము యేసయ్య ఆత్మ ఆయనతో ఉంది కాబట్టి ఆయన నడిపించగలరు. ఈ రోజుల్లో అంటే మనకు మైక్ సెట్లు ఉండి మీడియా ఉంది, ఇక్కడ పిలిస్తే అక్కడ పలికిద్ది. కానీ ఆ రోజుల్లో 40 లక్షల మంది కేవలము నోటి మాట ద్వారానే వాళ్ళు వినాలి. 40 లక్షలు అంటే ఇంచుమించు ఒక 4 మైళ్ళ వరకు ఉంటారు జనాలు. అంటే మన 4 మైళ్ళు అంటే మొదట ఫస్ట్ నుంచొని అరే బాబు అంటే మరి ఎంతవరకైనా పడిద్ది. మరి చూడండి, మరి అన్నాడు మరి వాళ్ళని నడిపించడానికి ఆయనకి ముందు ఏంటంటే ప్రార్థనా శక్తి కావాలి. దట్ ఈస్ ద టైమ్ దట్ ఈ స్పెంట్ విత్ ద లార్డ్. ఈరోజు మరి మీరు కూడా మీకు ఏదైనా సమస్య అవ్వచ్చు. మరి చూడండి, మీకు కొన్ని చదువుకునేటప్పుడు కొన్ని సబ్జెక్ట్స్ కూడా టఫ్ అవ్వచ్చు. కానీ ఎప్పుడైతే మీరు యేసయ్య దగ్గరికి వచ్చి అడుగుతారో, చూడండి కొంతమంది ఏమంటారంటే, అన్నా నాకు ఈ ఎగ్జామ్ రాయాలంటే తల నొప్పిగా ఉందన్నమాట. మరి యూట్యూబ్ చూస్తున్నప్పుడు తలనొప్పి రావట్లేదా? మరి మీడియా చూస్తున్నప్పుడు తలనొప్పి రావట్లేదా? ఎందుకు ఫిజిక్స్కే నీకు అంత తలనొప్పి రావాలి? ఎందుకు కెమిస్ట్రీకి అంత తలనొప్పి రావాలి? ఎందుకంటే అది చదువు కదా, అందుకని. కానీ దేవుని బిడ్డలు ఏం చేస్తారంటే, దేవుని సన్నిధిలో ప్రతి ఉదయమున లేచి వాళ్ళు ప్రార్థన చేయాలి. వారి సమయం వృధా చేయకూడదు. ఎందుకంటే భయంకరమైన పరిస్థితుల్లో జీవిస్తున్నాం. నిజంగా ప్రస్తుత పరిస్థితుల్లో COVID-19 ఎంతోమంది ప్రజలు చనిపోతున్నారు. కానీ దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచాడు అంటే కేవలం ఆయన యొక్క ఉచితమైన కృప. ఎందుకంటే మనం ఆయన రక్తంతో కడగబడి ఉన్నాం. అది ఆ ఫస్ట్ పాయింట్, టైమ్ ఆఫ్ యూత్. మీ సమయం ముందు, మీ యవన కాలం ముందు మీరు ఏం చేస్తున్నారో, మరి మీరు మొట్టమొదటిగా చేయవలసిన పని ఏంటంటే ఉదయాన్నే లేచి మీరు ప్రార్థన చేయాలి. మీరు ప్రార్థన చేసినప్పుడు ఎటువంటి సమస్య అయినా, మీరు ఎటువంటి బాధతో బాధపడుతున్నా, పర్సనల్ ఇష్యూసే కానివ్వండి, కొన్ని మరి యవనస్తులు అంటే ఎన్నెన్నో ఇబ్బందులు ఉంటాయి, వారికి ఎన్నెన్నో టెంప్టేషన్స్ ఉంటాయి. మనం అడగాలి, ప్రభువా మరి ఈ ఉదయం నేను లెగుస్తున్నాను, మరి నువ్వు నాతో మాట్లాడండి, మీరు నన్ను నడిపించండి, మీ ఆత్మతో నన్ను నడిపించండి దేవని చెప్పి ప్రార్థన చేసుకున్నప్పుడు ఆ దినమంతా మీకు క్షేమమే కలుగుతుంది. మరి యెహోషువ అని దేవుడు ఏ విధంగా ఎన్నుకొని మరి ఆ యొక్క ఇశ్రాయేలు నడిపిస్తున్నాడో, మరి ఈరోజు ఎవనురాలా నిన్ను మరి దేవుడు ఎన్నుకున్నాడా లేదని ఒకసారి ప్రశ్నించుకుందాం. ఫస్ట్ పాయింట్ అది. రెండో పాయింట్, ట్రైట్ ఆఫ్ యూత్ అంటే ఏంటి? గుణగణాలు, గుణాతిశయములు, మన లక్ష్యములు. మరి యెహోషువ అని మనం ఈ రోజంతా మనం యెహోషువ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఆయన్ని ఒక నాయకుడిగా ఎన్నుకున్నాడంటే ఎన్నో గుణగణాలు ఉంటాయి. ఈరోజు ఒక నాయకుడు కావాలంటే దానికి సర్టన్ క్యారెక్టర్స్ ఉంటాయి.
ఫస్ట్ ఏంటి మనం విన్నాం, తన యవన కాలమందు తను వృద్ధాప్యం వరకు యెహోషువ ఏం చేశాడంటే ప్రతి ఉదయాన లేచి ప్రార్థన చేసుకున్నాడు అనమాట. మరి చూడండి, చాలా జాగ్రత్త సమయం. ఎందుకంటే నీ దగ్గర ఉన్న ఫ్రెండ్సే నిన్ను మోసం చేయొచ్చు ఈ మీడియాతో భయంకరమైన పరిస్థితుల్లో. ఎందుకంటే భయంకర అలవాట్లో ఉంటారు, కానీ నీ చుట్టూ ఉన్న ఫ్రెండ్సే ఒకసారి నీకు శత్రువులుగా మారుతారు. ఎన్ని వింటలేదు మన స్టోరీస్, న్యూస్ తెరిస్తేనే అదిగో వాడి ఫ్రెండ్ అంటే వాడిని వాడే చంపేశాడు, వీడంటే వాడినే చంపేశాడు. ఇట్లా ఎన్ని భయంకరమైన పరిస్థితులు ఉంటాం. వీటన్నిటిలో నుంచి మనం తప్పించబడాలంటే, వీటన్నిటిలో నుంచి మనకి విముక్తి కలగాలంటే మనము హృదయాన్ని లేసి పొద్దున లేసి మనం ప్రార్థన చేయాలి. సెకండ్ పాయింట్ ఏంటంటే గుణాతిశయములు. మరి మనం యెహోషువకున్న గుణాతిశయములు ఏంటో ఒకసారి చూద్దాము. యెహోషువ 11వ అధ్యాయము 15వ వాక్యము. యెహోవా తనకు చెప్పేది ఏందనుకుంటాం, ఎందుకంటే మన యవన రక్తం ఎట్టుంటుందంటే ఉడుకు రక్తం. యవన రక్తం ఇప్పటికి ఏంటంటే అటు ఇటు గంతులేస్తూ ఉంటుంది, అటు ఇటు పొరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ యెహోషువను ఎందుకు ఎన్నుకున్నారంటే అది ఆయన యొక్క గుణగణాలు, ఆ గుణాతిశయములు. ఆ గుణాతిశయం ఏంటి? ఆజ్ఞలు ఆలకించి లోబడి ఆజ్ఞల ప్రకారము నడుచుకొని ఆజ్ఞలను నెరవేర్చాడు. మరి మీలో ఎంతమంది ఈరోజు తల్లిదండ్రులకి విధేయులుగా ఉంటున్నారు? తల్లిదండ్రులు చెప్పే మాటకి తూచా తప్పక వింటున్నారు. ఎందుకంటే మన తల్లిదండ్రులు ఎందుకు చెప్తారంటే మనం బాగుపడాలని. మనకేంటంటే ఏం చదువుతామని, ఆ సినిమాకి పోతే బాగుండు, ఇటు పోయి కొంచెం వేషాలు ఇస్తే బాగుండు అని చెప్పి మనం అనుకుంటుంటాం యవనస్తులు. ఎందుకంటే అది యవన గుణం అని. కానీ మనం ప్రార్థన చేసుకున్నప్పుడంట దేవుడు ఏం చేస్తాడంటే యెహోషువకు ఎటువంటి ఆత్మనిచ్చాడో, యెహోషువకు ఎటువంటి లక్షణములు ఇచ్చాడో, ఎటువంటి క్యారెక్టర్స్ ఇచ్చాడో, ఎటువంటి గుణాతిశయములు ఇచ్చాడో ఆ గుణాతిశయముల ప్రకారము మనం నడుచుకుంటాం. ఎందుకంటే చూడండి, మనము యవనం కాబట్టి ఏంటంటే ఎవరిని ఒకటి చెప్తే, పెద్దోళ్ళు ఒకటి చెప్తే మనం దానికి వ్యతిరేకంగా చేద్దాం అనుకుంటాం ఎప్పటికప్పుడు. అరే సినిమాలకు పోబాకరా, చదువుకోరా, అరే మీడియం మీద ఉండబాకరా, చదువుకోరా అంటే వినరు. ఎందుకంటే ఆ టైంలో మనకు వినపడదు కూడా. ఎందుకంటే సైతాన్ గడు మన చెవులు అట్లా మూసేస్తాడు. అదే మనం ప్రార్థనలో గడిపినప్పుడు ఏం చేస్తామంటే ఒక తల్లి కానీ ఒక తండ్రి కానీ లేదన్నా ఎవరిని ఒక పెద్దలు చెప్పి ఉన్నప్పుడు ఆ ఆజ్ఞ, అయ్యో వీళ్ళు ఎందుకు చెప్తున్నారు, ఎప్పుడు బాధపడతారు తెలుసా యవనస్తులు? వాళ్ళ జీవితాలు కొంచెం పెద్ద అయిపోయి జాబ్స్ రాక రోడ్డమ్మట పడి తిరుగుతుంటారు చూడండి, అప్పుడు రియలైజ్ అవుతారు. కానీ ఏమైంది సుఖం? అప్పుడు ఏముంటుంది చెప్పండి? చేతులతో కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకున్న సుఖం లేదు. అందుకనే మనం ఏం చేయాలంటే దీపం ఉండగానే మన యొక్క దీపాన్ని, మన కుటుంబాన్ని, మన యొక్క యవన జీవితాన్ని సరి చేసుకోవాలి. అందుకని ఇక్కడ మోషే ఏమన్నాయంటే యెహోషువ తన సేవకుడు మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే ఆజ్ఞాపించినట్లు యెహోషువ అలాగూ చేసెను. యెహోషువ మోషే ఆజ్ఞాపించిన వాటన్నిటిలో నుండి ఒక్కటిని కూడా విడవలేదు. యేసయ్య మనకు ఆజ్ఞలు పెట్టాడంటే ఎందుకండి? ఆజ్ఞలు మనం ప్రకారం నడుచుకోవాలని. ప్రతి ఒక్క ఆజ్ఞ ఎంతో గొప్పది. 10 ఆజ్ఞలు అందరికీ తెలుసు అనుకుంటాను. మీరు యవనస్తులు కాబట్టి మీకు సండే స్కూల్లో కూడా మీరు చెప్పే ఉంటారు ఇవన్నీ. ఆ ఆజ్ఞల ప్రకారం మనం నడుచుకోవాలి. దొంగతనం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, పొరుగువారు సొమ్మున, ఎన్నెన్నో చూడండి ఎంత మంచి వాగ్దానాలు ఉన్నాయి. ఎందుకు ఆ వాగ్దానాలను మనము అట్లీస్ట్ ట్రై టు ఫాలో 100%, 90 to 100% వాటిని ఫాలో అవ్వండి. మీరు అనుకోనొచ్చు, అయ్యా మీరు యవనస్తులు ఉన్నప్పుడు ఫాలో అయ్యారంటే, ఫాలో అవ్వకపోయినా కానీ ప్రయత్నించండి. మీకు ఒక విషయం చెప్తాను. అంటే మా కుటుంబం చిన్నప్పటి నుంచి దేవుని సన్నిధిలో దైవజనులు యేసన్న గారితో పాటు నేను చిన్నప్పటి నుంచి కూడా 4th grade నుంచి ఉన్నాను. నా ఫ్రెండ్స్ ఎంతోమంది భయంకరమైన పరిస్థితుల్లో తాగుడు కానీ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారు. కానీ నేను చేసామంటే వాళ్ళు ఆ టైంలో వెళ్ళిపోయినప్పుడు నేను ప్రశాంతిగా ఇంటికి వచ్చేసేవాడిని. ఎందుకంటే చూడండి, మన తల్లిదండ్రులు మనకి ఎందుకు చెప్తారంటే ఒక మనిషి, ఒక యవనుడు నశించిపోతున్నాడని చెప్పి ఒక తండ్రి వాళ్ళ బిడ్డలు నశించిపోతుంటే చూస్తూ ఊరుకుంటాడా? ఊరుకోలేడు. అందుకని చూడండి, నా ఫ్రెండ్స్ ఎంతోమంది భయంకరమైన సినిమాలు, భయంకరమైన పేకాట, ఎంతోమంది నేను ఇంకా ఆ సమయంలో వాళ్ళు అటు వెళ్ళిపోతాను, నేను ఇంటికి వచ్చేస్తాను. ఎందుకంటే దేవుని యొక్క ఆజ్ఞలు, తండ్రులు చెప్పిన యొక్క ఆజ్ఞలు, దాని ప్రకారం మనం నడుచుకోవాలి. నడుచుకున్నప్పుడు
మనం ఆజ్ఞలు తూచా తప్పగా పాటించినప్పుడంట దేవుడు మీ యొక్క యవన జీవితాన్ని ఆశీర్వదిస్తాడంట. మీరు ఒక గొప్ప వ్యక్తి అయినప్పుడు మీరు తల్లిదండ్రులు చెప్పిన ఆజ్ఞలే కానివ్వండి, దేవుడు చెప్పిన ఆజ్ఞలే కానీ మీరు గుర్తు చేసుకొనొచ్చు, ఆయన్ని స్మరిస్తారంట. నిజంగా ప్రభువా, ఆ సమయంలో నేను నీ యొక్క ఆజ్ఞలు పాటించాను ప్రభువా, అయ్యా ఆ సమయంలో నిన్ను నీ యొక్క ఆజ్ఞల ప్రకారం నేను నడుచుకున్నానయ్యా. మీరు అనుకోనొచ్చు, వాడు ఎంత ఎంజాయ్ చేస్తున్నాడు. లోకస్తులు ఎంజాయ్ చేస్తారు, కానీ చూడండి, ఈ లోకం శాశ్వతం కాదు. భయంకరమైన పరిస్థితులు, ఎంతోమంది యవనస్తులు మరణిస్తున్నారు. భయంకరమైన ఎడిక్షన్స్, డ్రగ్సే కానివ్వండి, అమ్మాయిల పిచ్చిలే కానివ్వండి, తాగుబోతనవే కానివ్వండి, సిగరెట్లే కానివ్వండి. మీరు అనుకోనొచ్చు, ఎవడు చూశాడులే, ఎవడు చేశాడులని. కానీ చాలా జాగ్రత్త, ఎందుకంటే ఎప్పుడు మరణం సమీపిస్తుందో మనకు తెలియదు. కాబట్టి మరి దేవుడు ఈ యొక్క రాత్రికాల సమయం మీతో సూటిగా మాట్లాడుతున్నాడు. మీ యొక్క గుణగాతిశయములు ఏంటి? మీరు యెహోషువ వలె మీరు జీవించాలనుకుంటున్నారా, లేక ఈ లోకస్తుల వలె మీరు జీవించాలనుకుంటున్నారా? ఒక్కసారి మీరు ప్రశ్నించుకోనండి. మరి 3వ పాయింట్, టాలెంట్స్ ఆఫ్ ది యూత్, మరి తలాంతులు. మరి సంఖ్యాకాండము 27వ అధ్యాయము 18వ వచనం, నంబర్స్ 27th chapter 18th verse. అందుకు యెహోషువ మోషేతో ఇట్లనెను, నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు, నీవు అతన్ని తీసుకుని అతని మీద చెయ్యి ఉంచి ఆయన్ని దీవించు అని చెప్పాడు. చూడండి, ఇక్కడ మరి మీరు యవనులుగా ఉన్నప్పుడు మీరు ఎన్నో టాలెంట్స్ ఉంటాయి మీకు. మరి ఇక్కడ మోషేని యెహోవా ఆజ్ఞాపించినప్పుడు యెహోషువను తీసుకొని వచ్చి ఆయన మీద ఆత్మ పొందినంత వరకు అతని మీద చెయ్యి వెంచి ఆశీర్వదించమన్నాడు. ఎందుకంటే మోషే మీద నా ఆత్మ యెహోషువ మీద దిగాలని చెప్పి ఆశతో యెహోవా దేవుడు ఏం చేశాడంటే ఆ యొక్క ఆత్మ దిగాలని చెప్పి మరి ఆయన్ని ఆశీర్వదించాడు. చూడండి, ఇక్కడ ఎందుకు మరి మోషేనే పిలిచి ఎందుకున్నాడు? అతనిలో టాలెంట్స్ ఏంటి? అతనిలో గొప్పతనం ఏంటి? మోషేకి ఒక గొప్పతనం, యెహోషువకి ఒక గొప్పతనం ఏంటంటే యాజకత్వము, లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి. మరి యవనుల్లో ఇప్పుడు చూడండి, మన క్లాస్లో ఒక 30 మంది ఉన్నారు అనుకోండి, అందరూ లీడర్స్ కాలేరు, కొంతమంది వరకు మాత్రమే లీడర్స్ అవ్వగలరు. గల కారణం ఏంటి? దానికి గల కారణం ఏంటి? మరి మోషేని 40 లక్షల మందిలో ఈయనకన్నా గొప్ప వాళ్ళు లేరంటారా? ఆ 40 లక్షల మందిలో ఈయనకన్నా మంచోళ్ళు లేరంటారా? ఈయనకన్నా బలాఢ్యుడు సూర్యుడు లేరంట అనుకుంటున్నారా? కాదు. యేసయ్య యెహోవా దేవుడు ఆయన యొక్క మోషే యొక్క ఆత్మను ఆయన మీద దింపాలని చెప్పి ఆయనలో ఉన్న గుణాతిశయములను ఆయన గ్రహించి ఉన్నప్పుడు ఆయన్ని తీసుకొని వచ్చి ఆయన్ని అభిషేకించాడు. మరి చూడండి, ఆయనకి ఎన్నో తలాంతులు ఉన్నాయి. లీడర్షిప్ క్వాలిటీ, మంచి సింగర్. మరి ఈరోజు మీకు ఎన్నో తలాంతులు ఇవ్వచ్చు దేవుడు. చూడండి, ఇప్పుడు ఒక బ్రదరు ఒక యవనస్తుడు చక్కగా పాటలు పాడాడు. మరి ఆ తలాంతులను మనం ఎట్లా ఉపయోగించుకుంటున్నాం? దేవుని కొరకు ఉపయోగిస్తున్నామా, లేకుంటే ఈ లోక కార్యాల కోసం ఉపయోగిస్తున్నామా? దేనికోసం? చూడండి, యవన జీవితం ఎంతో మనం ముందు చదువుకున్నాం, ఎంతో గొప్పదైన జీవితం. చూడండి, మీరు ఆదాముకి యవన జీవితం లేదు, ఎందుకంటే ఆదాముని ఒక నడి వయస్కులో తయారు చేశాడు. కానీ యేసు ప్రభుని మరి ఆయనకు బాల్య జీవితం ఉంది, యవన జీవితం ఉంది. కానీ మంచి యవ్వనం ఉన్న సమయంలో ఆయన్ని సిలువ వేశారు. మన పాపాల నిమిత్తం ఆయన్ని సిలువ వేశారు. మనం చేసే ప్రతి ఒక్క పాపం మనం అనుకోనొచ్చు, మరి నేను చేస్తున్న పాపం మరి ఎవరు చూడలేదు అనుకోనొచ్చు. కానీ మనం చేస్తున్న ప్రతి ఒక్క పాపాన్ని ఆయన్ని హింసిస్తున్నాం. ఏ పాపం చేస్తున్నామో ఆ పాపం ద్వారా ఆయన హింసిస్తున్నాం. ఆయన అప్పటికీ నా ప్రజలు నశించిపోతున్నారని చెప్పి 2000 years బ్యాక్ ఈ లోకానికి వచ్చి ఆయన శిలువ మరణం పొంది రక్తమును చిందించి ఈరోజు నీకు నాకు రక్షణ వచ్చిందంటే ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి. కానీ ఇంకా మనము మరి పాపపు జీవితంలో జీవిస్తున్నామా? మరి నీ తలాంతులు, నీ టాలెంట్స్ దేని కొరకు ఉపయోగిస్తున్నావు? నువ్వు నీ టాలెంట్స్ మరి ఈ లోక ఆశల కోసం ఉపయోగిస్తున్నావా, లేదా ఈ టాలెంట్స్ దేవుని యొక్క నామాన్ని ఘనపరచడానికి ఉపయోగిస్తున్నావా? మరి అంత గొప్ప దేవుడు. మరి చూడండి, సహజంగా క్రిస్టియన్
బాయ్స్ అండ్ గర్ల్స్కి దేవుడు ఏదో ఒక టాలెంట్ ఇస్తాడు. ఏదో పాటలు పాడే టాలెంట్ని ఇస్తాడు, మ్యూజిక్స్ ప్లే చేసే టాలెంట్ అని ఇస్తాడు, యూత్ గ్రూప్స్ నడిపించే టాలెంట్ అని ఇస్తాడు. మరి ఇన్ని తలాంతులు ఇచ్చినప్పుడు మరి ఆ తలాంతులు నువ్వు సరిగా ఉపయోగిస్తున్నావా లేదా? ఎవరి కోసం ఉపయోగిస్తున్నావు? నీ స్వలాభం కోసం ఉపయోగిస్తున్నావా, అండ్ దేవుని పని కోసం ఉపయోగిస్తున్నావా? ఒక్కసారి ఆలోచించుకోండి. ఎందుకంటే దేవుడు ఈరోజు రాత్రికాల సమయంలో మీతో, మరి నేను నిన్న రాత్రి నాకు ఒక బ్రదర్ మెసేజ్ చెప్పాలని చెప్పి ఆ సిస్టర్ అడిగినప్పుడు నేను హోలీనెస్ గురించి చెప్తాం అనుకున్నాను, కానీ మళ్ళీ ప్రార్థన చేస్తాను దేవుడు, ఎందుకంటే మీకు యవనులకి కావలసిన వాళ్ళ క్యారెక్టర్స్ ఏంటి అన్నప్పుడు యెహోషువను చూపించాడు. యెహోషువను, మేరీని. మేరీ చూడండి, మీకు మేరీ గురించి తెలుసు. ఆమె గర్భం ధరించినప్పుడు కూడా ఎవ్వరికీ చెప్పలేదు. సహజంగా మీకు ఒకటి చెప్తాను, ఒక స్టోరీ కూడా చెప్తాను. తెనాలి రామలింగం ఆయన తెలుసు కదా, మీరు ఆయన రాజు దగ్గర ఒక కవిగా ఉండేవాడు. ఆయన మరి రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు, అరే రామలింగం నాకు తలనొప్పిగా ఉంది, కొంచెం తర్వాత మాట్లాడతాను పోరా అన్నాడు. ఏదో ఒక విషయం మాట్లాడుకున్నప్పుడు రామలింగంకి అర్థం కాక, ఏంది తల అంత పెద్ద రాజే నాకు తలనొప్పిగా ఉందని చెప్పి ఏదో ఇంటికి వెళ్ళి వాళ్ళ భార్యతో మరి రాజుగారి తల పడిపోతుందంట అన్నాడు. ఆమె ఏమైందో మరి రాజుగారి తలలోంచి అంట ముక్కులోంచి అంటే తాటాక పడుతుందని చెప్పి వీధంతా చెప్పు. చివరికి అదేమైంది తెలుసా, రాజుగారి ముక్కులోంచి తాటాకు పడింది అని చెప్పి. అసలు సహజంగా చూడండి, అంటే ఆడవారి యొక్క గుణగణాలు ఎట్లా ఉంటాయి అంటే, జనరల్గా ఒకటి తెలిసింది అంటే ఏదైనా ఒక వార్త ఒక 10 మందికి చెప్పిందాక ఒబ్బరం ఆగదు ఆమెకి. ఎందుకంటే నలుగురికి చాటి చెప్తేనే వాళ్ళకి అబ్బా ప్రశాంతంగా ఉంటుంది. కానీ చూడండి, అక్కడ జరిగింది, ఆయనకి తలనొప్పి ఉందని చెప్పి, కానీ అట్ ది ఎండ్ ఆ న్యూస్ ఎట్లింది, ఆయన ముక్కులు ఆయనకి ఇది బాగాలేదంట, అసలు ఏదో అయిపోయిందంట, ఆయన ముక్కులోంచి తాటాక పడిందని చెప్పి చివరికి వార్త అట్లేదు. ఒక మనిషి అక్కడ యాక్సిడెంట్ అయిపోయింది అని చెప్పి మనం వింటే చివరికి ఆ న్యూస్ వచ్చేసరికి ఎట్లా ఉంటుందంటే, ఒక మనిషి చనిపోయాడు అన్నంతవరకు వస్తుంది న్యూస్. సో అందుకనే, కానీ మరియం ఏం చేసిందంటే, తన గర్భము ధరించినప్పుడు, పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించినప్పుడు మరి తను మౌనముగా ఉండి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసిందంట. అంతేకాకుండా ఆమెకు టీమ్ స్పిరిట్ కూడా ఉంది. మరి అప్పుడు ఆమె ఏం చేసిందంటే, వాళ్ళ ఉన్న పెద్దలందరితో కూర్చొని ప్రార్థన చేసింది. మరి మీరు యవనస్తులు ఉన్నప్పుడు యూనిట్ టు బి లైక్ ఎ టీమ్ మెంబర్, లైక్ ఎ టీమ్ లీడర్ ఆల్సో. అది గుణగణాలంటే, మరి ఆడవారైనప్పటికీ మగవారైనప్పటికీ మరి మీ టాలెంట్స్ని ఎంత జాగ్రత్తగా వాడుకోవాలి తెలుసా? దేవుడు పరిశుద్ధుడు. ఎందుకంటే ఆయన ప్రత్యేకించి చెప్తాడు, నేను పరిశుద్ధుడిని, మీరు కూడా నా వలె పరిశుద్ధంగా జీవించండి. చూడండి, ప్రతి ఒక్క పాపానికి మనము చిన్నప్పటి నుంచి చనిపోయేంత వరకు చేసే ప్రతి ఒక్క పాపాన్ని ఆయన జీవగ్రంథాల్లో ఆయన పేర్లు, ఆయన బుక్ ఉంటుంది, మన పేరు మీద ఒక బుక్ ఉంటుంది. ఆ బుక్లో A to Z రాస్తాడు. అదిగో మన అల్లంగాల పైకి రై, నువ్వు పలానప్పుడు చేసావు కదా, మనకు గుర్తుండకపోవచ్చు. ఎందుకంటే 80 సంవత్సరాలు బతికి 90 సంవత్సరాలు అసలు ఇప్పుడు ఏం చేసావు గుర్తుండకపోవచ్చు. కానీ ప్రతి ఒక్కటి ఆయన ఏంటంటే, ఆయన రక్తం ద్వారా మనల్ని కడిగాడు. కాబట్టి ఆ పాపాల నుంచి మరి దావీదు మహారాజు అంటాడు, అయ్యా నా యవన కాలం అందు నేను ఎన్నో పాపాలు చేశాను, నా యొక్క పాపముల నుంచి నన్ను అటు నుంచి క్షమించు ప్రభు అని చెప్పి ఆయన ఎప్పుడైతే క్షమాపణ గుణంతో దేవుని దగ్గరికి వచ్చి అడిగినప్పుడు దేవుడు దావీదుని మహారాజుగా ఆశీర్వదించి, ఆయన నిజంగా మరి ఇప్పుడు చరిత్రలోనే దావీదు రాజును ఒక్కడనే మహారాజు అంటారు. చూడండి, ఆయన పాపాలను ఒప్పుకొని దేవుని సన్నిధికి వచ్చినాడు. కాబట్టి మరి అందుకనే ఈరోజు మీ టాలెంట్స్ మరి మీరు ఏ విధంగా వాడుకుంటున్నారని చెప్పేది ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. 4వ పాయింట్, లాస్ట్గా నేను ఒకటి చెప్తాను, ట్రయల్ ఆఫ్ ది యూత్. మరి శ్రమపడే గుణం. మరి శ్రమపడే గుణం అంటే ఏంటి? మన జీవితాల్లో యవనస్తులుగా మీరు ఉన్నారు కాబట్టి మీరు చాలా హార్డ్ వర్క్ చేయాలి. అంతా ఈ రోజున ఎట్లుందంటే, సింప్లెస్ట్ వే మనం ఎట్లా అచీవ్ చేసుకోగలము, సింప్లెస్ట్ వే ఎట్లా మనీ మనం ఎర్న్ చేయగలము. కానీ చూడండి, సింప్లెస్ట్గా వచ్చింది సింప్లెస్ట్గానే పోయింది. ఒక విషయం చెప్తాను నేను. మా నాన్నగారు ఒక జూలై 13 చనిపోయారు. డాడీ టెలికాం డిపార్ట్మెంట్ ఒక పెద్ద పొజిషన్లో ఉండేవాళ్ళు. మరి ఆ టైంలో మరి చాతనైనంతవరకు సహాయం చేశారు. ఇంచుమించు 30 మందిని సెంట్రల్ గవర్నమెంట్లో పెట్టారు జాబ్లో. మరి ఆ టైంలో ఫోన్స్ మనకి ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితం మనం అది అప్రూవ్ మనకి 3 years 4 years పట్టేది అప్రూవ్ అవ్వాలంటే. డాడీ దగ్గరికి చాలామంది వచ్చేవాళ్ళు, ఇట్లా బిజినెస్ మెన్ వచ్చి, అయ్యా మేము ఒక 30,000 ఇస్తాం, అయ్యా మేము
ఒక 20,000 ఇస్తాం, మాకు ఫోన్ అప్రూవ్ చేయంటే డాడీ అన్నారు, నేను రూపాయి కూడా తీసుకోను. ఈ ఫోన్ నీకు అవసరము, నీ బిజినెస్కి అది తప్పదు అనుకుంటే చెప్పు, దాన్ని నేను జస్టిఫికేషన్ చేసి అప్రూవ్ చేస్తాను, కానీ రూపాయి కూడా వద్దు. చూడండి, ఒకవేళ సంపాదించాలనుకుంటే కొన్ని కోట్లు సంపాదించవచ్చు, కానీ ఆ డబ్బులు మిగలవు. అది రోగాల ద్వారా కానీ ఏదో ఒక విధంగా పోతుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. అందుకని శ్రమపడే గుణం. మరి మా డాడీ సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్ చేస్తానే మరి ఆయన ట్యూషన్స్ కూడా చెప్పేవాడు. డాడీ మ్యాథ్, ఫిజిక్స్, ఇంగ్లీష్ ఈ 3 సబ్జెక్ట్స్ ఫ్రమ్ ఎలిమెంటరీ టు పియూసీ మెట్రికులేషన్ 10th grade అంతవరకు చెప్పేవాళ్ళు. ఇంచుమించు 200 మంది డిఫరెంట్ క్లాసెస్లో ఉండేవాళ్ళు. మరి చూడండి, ఉదయాన్నే జాబ్కి వెళ్ళే ముందు మరి 8:30 కల్లా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వెళ్ళిపోతారు. మార్నింగ్ 5:30 నుంచి 8:30 దాకా ట్యూషన్స్ చెప్పి ఒక అరగంట రెడీ అయిపోయి వెళ్ళిపోతారు. మరి చూడండి, శ్రమపడే గుణము కావాలి. యవనస్తురాలా, ఈ రాత్రికాల సమయం ముందు నీకు శ్రమపడే గుణం ఉందా లేదా ఒకసారి ఆలోచించుకో. ఎందుకంటే ఇప్పుడు నువ్వు కష్టపడితేనే, ఈ వయసులో నువ్వు కష్టపడితేనే పెద్ద నువ్వు డాక్టర్ అవ్వచ్చు, ఇంజనీర్ అవ్వచ్చు. నువ్వు డాక్టర్ అయితే 10 మందికి సేవ చేస్తావు, ఇంజనీర్ అయితే నీతో సహాయం చేస్తావు, నీకు తోటి వారికి సహాయం చేయగలిగే ఆ శక్తి దేవుడు నీకు ఇస్తాడు. అందుకనే శ్రమపడే మనస్సు, శ్రమపడే గుణం మీకు కావాలి. శ్రమపడే మనస్సు లేదనుకోండి, చూడండి ఈ రోజుల్లో తల్లిదండ్రులు సంపాదిస్తుంటే కూర్చొని తినే యవనస్తులు ఎంతోమంది ఉన్నారు. ఎందుకంటే ఇక డబ్బులు డిమాండ్ చేస్తారు, ఎందుకు ఇవ్వవు నువ్వు నాకు. అందుకనే లోకం వైపు చూసి, ఆ లోక తల్లిదండ్రుల వైపు చూసి మీ తల్లిదండ్రులు బాధ పెట్టబాకండి. చదువుకోండి చక్కగా, మీరు యోగ్యమైన బిడ్డలుగా మారండి. మీ జీవితాల్లో దేవుడు ఒక ప్రణాళిక, ఒక గొప్ప ప్రణాళిక. మీరు పెద్దవారైనప్పుడు ఈ మాటలు, నేను చెప్పిన మాటలు, అయ్యో ప్రభాకర్ ఈ మాటలు మాకు చెప్పాడు, ఈ మాటల ద్వారా మేము వినగలిగాము, ఈ మాటల ద్వారా ఈ ఆజ్ఞలు మేము పాటించాం, యేసయ్యతో మేము జీవించాం, యేసయ్యలో మేము నడుచుకున్నాం, ఆ వాక్యం ద్వారా మేము నడిపింపబడ్డాం. ఈరోజు ఈ విధముగా ఉన్నామంటే దేవుని యొక్క కృప అని చెప్పి మీరే సాక్ష్యం చెప్తారు. దేవుడు రాకడానికి ఆలస్యం అయితే మరి దేవుడు మీతో ప్రత్యేకించి యవనురాలా ప్రత్యేకించి మీతో మాట్లాడుతున్నాడు. మీకు శ్రమపడే గుణం ఉందా, లేదా తల్లిదండ్రులు సంపాదించే సంపాదన మీద ఆధారపడి జీవిస్తున్నారా? యెహోషువ ఒక్క వాక్యం చెప్పి నేను ముగిస్తాను. యెహోషువ 10వ అధ్యాయము 42వ వాక్యం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇశ్రాయేలు పక్షముగా యుద్ధము చేయుచుండెను కనుక ఆ సమస్త రాజులందరినీ వారి దేశములను యెహోవా ఒక్క దెబ్బతో పట్టుకొనెను. చూసారా, మరి అంతమంది శత్రువులు. మరి ఇశ్రాయేల్ దేశం పక్కన అన్ని శత్రు దేశంలోనండి. మరి ఆయన నిజంగా యెహోవా దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు కాబట్టి మరి ఆయనకి శ్రమపడే మనస్సు ఉంది, శ్రమపడే గుణం ఉంది కాబట్టి మరి ఆయన ఎప్పుడైతే యుద్ధానికి వెళ్ళాడో సమస్త రాజులను జయించగల శక్తి యేసయ్య మనకి ఇస్తాడు. ఏ విధంగా యెహోషువకి ఇచ్చాడో ఒక్క దెబ్బతోనే రాజుల మొత్తాన్ని సర్వనాశనం చేశాడు. మరి అంత గొప్ప క్యారెక్టర్ గల యెహోషువ. మరి యెహోషువని ఎందుకు ఎంచుకున్నాడంటే ఈ గుణగణాలన్నీ ఉన్నాయని. మరి ఆయన సమయాన్ని, మొదటి పాయింట్ మనం ఆలోచన చేసుకుంది ఏంటంటే ఆయన సమయాన్ని దేవుని సన్నిధిలో గడిపాడు. మరి ఆయనకున్న ప్రతి దినము ఎంతో సమయాన్ని మనం వృధా చేస్తుంటాం. ఈరోజు మరి యూ మేబీ వేస్టింగ్ లాట్ ఆఫ్ టైం. మరి మీడియా ద్వారా ఎంతో భయంకరమైన అది వస్తుంది, ఆ గడ్డ వస్తుంది, ఈ సోది న్యూస్ వస్తుంది, ఆ కుళ్ళు జోకులు వస్తాయి, అన్నీ మనం అవి వినుకుంటా మన సమయాన్ని వృధా చేస్తున్నాం. కాబట్టి వృధా చేయక మరి మీకు ఇచ్చిన సమయాన్ని దేవుడు, ఎందుకంటే దేవుడి రాత్రికాల సమయం ఎవరు లేదు, చిన్న బిడ్డ లేదు, పెద్దవాళ్ళు కాదు, ఎంతోమంది చనిపోతున్నారు. ఈ COVID-19తో భయంకరమైన పరిస్థితుల్లో జీవిస్తున్నాం. కానీ దేవుని యొక్క కృప ఇంకా సన్నిధిలో యెహోవా దేవుడి దగ్గర యేసయ్య కూర్చొని, తండ్రి కుడిపార్శ్వంలో కూర్చొని ఆయన గోజాడు అడుగుతున్నా, అయ్యా నా బిడ్డలు నశించిపోతున్నారు, అయ్యా నా బిడ్డలు చనిపోతారు, అయ్యా నా బిడ్డలు రక్షణ లేక చనిపోతే నరకాగ్ని అగ్ని ఆరదు, పురుగు చావదు నరకంలో. కాబట్టి ప్రభువా కొంచెం సమయం అని చెప్పి యేసయ్య తండ్రి కుడిపార్శ్వంలో కూర్చొని అడుగుతున్నాడు. మరి ఈ రోజు నీ సమయాన్ని నువ్వు ఏ విధంగా నువ్వు యూజ్ చేసుకొంచున్నావు? హౌ యూర్ యూజింగ్ యువర్ టైం? ఆర్ యూజింగ్ ఇన్ రైట్ వే? లేదు. ఎవరు రాలా ప్రతి ఒక్క బిడ్డ ఆలోచన చేసుకోండి.
మరి అదేవిధంగా మరి మరి మీకున్న గుణాతిశయాలు, మనం ఇతరులకు సహాయం చేసే గుణం కావాలి. ఎవరు కొంతమంది ముసలిని చూసి ఎక్కిరిస్తూ ఉంటారు, వాళ్ళని ఇంకా బాధ పెట్టాలని చూస్తుంటారు. రోడ్డు మీద గుడ్డోడిని చూసినా కుంటోడిని చూసినా ఒక ముసలిని నడలేకపోతుంటే మనం వెర్రితనంతో నవ్వుతాము. కానీ కాదు, గుణాతిశయం, మంచి గుణాతిశయం కలిగిన బిడ్డ, అయ్యో ఆయన బాధపడుతున్నాడు, రోడ్డు దాటలేకపోతున్నాడు, రోడ్డు దాటిస్తాడు. అది గుణాతిశయము. అటువంటి గుణం నీలో ఉందా లేదో ఒకసారి ఆలోచన చేసుకో. మరి టాలెంట్స్, నీకున్న తలాంతుల్ని నీవు ఏ విధంగా ఉపయోగించుకుంటున్నావు? దేవుని కోసం ఉపయోగిస్తున్నావా, లేకుంటే నీ స్వలాభం కోసం ఉపయోగించుకుంటున్నావా? లేదా నీ ఏదో ఇతరులను నేను హ్యాపీ చేయాలని చెప్పి, లేని ఒక మనిషిని, ఒక లోకాన్ని నేను హ్యాపీ చేయాలని చెప్పి నీ టాలెంట్స్ని ఉపయోగించుకుంటున్నావా? దేవుని కొరకు నీ టాలెంట్ కనుక ఉపయోగిస్తే దేవుడు నిన్ను వాడుకుంటాడు. దేవుళ్ళలో నువ్వు వర్షిప్ చేస్తావు, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తావు, ఒక నలుగురు యవనస్తులు నువ్వు నడిపిస్తావు. అంత గొప్ప శక్తి, అటువంటి లీడర్షిప్ క్వాలిటీస్ దేవుడు నీకు ఇస్తాడు. మరి శ్రమపడే గుణము, ఆ శ్రమపడే గుణం ఉంటేనే, ఎవరైతే దేవుడు అంటాడు కష్టపడితేనే ప్రతిఫలం. ఎందుకు ఆదామును చేసి ఆయన్ని మరి పొలం దున్ని మరి డబ్బులు సంపాదించి ఆ యొక్క దాని ద్వారా ఆయన్ని ఎందుకు ఆ విధంగా చేశాడంటే, శ్రమపడే గుణం ఉండాలి. దేవుడు ఎప్పుడు ఎక్కడ చెప్పలా, సింప్లెస్ట్ వేలో మనీ గెట్ చేయడం ఎక్కడ చెప్పలా. అది సింప్లెస్ట్ మనం గెట్ చేస్తే సింప్లెస్ట్ గానే పోతుంది. మోసము దగాతో చేసిన డబ్బు ఎప్పటికైనా పోతుంది, అది నిలకడగా ఉండదు. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి ఈ రాత్రికాల సమయం మనం ఒక్క 5 నిమిషాలు అందరూ దయచేసి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈరోజు మీరు వాక్యంతో మాతో మాట్లాడండి. దేవునికి స్తోత్రం. అందరూ దయచేసి కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, జీసస్ గ్లోరీ, హల్లెలూయా. ప్రభువా, ఈ రాత్రికాల సమయం ఉంది ప్రభువా. నైనా ఇంతమంది బిడ్డలు ప్రభువా, నైనా మరి నీ సన్నిధిలో చేరి ప్రభువా, నైనా ప్రతి ఒక్క యవనుని, యవనస్తురాలు ప్రభువా మీరు దర్శిస్తున్నందుకు నీకు స్తోత్రం యేసయ్యా. ఈ వాక్యము ద్వారా ప్రభువా, నైనా ప్రతి ఒక్క బిడ్డను మీరు తాకుతున్నందుకు నీకు స్తోత్రం యేసయ్యా. అయినా వారి జీవితాలు, వారి సమయాన్ని ఏ విధంగా వృధా చేసుకున్నారో ఒక్కసారి వారికి తెలియపరచండి దేవునికి స్తోత్రం. అయినా ఈ వాక్యం ద్వారా మీరు హృదయాలతో మాట్లాడాలని చెప్పి మేము ఆశపడుతున్నాం దేవునికి స్తోత్రం యేసయ్యా. నైనా వారి సమయాన్ని ప్రభా నైనా మీడియాకి వేస్ట్ చేస్తున్నారా, లేదా నీ సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తున్నారా ప్రభా? ఒక్కసారి ఆలోచన చేసుకోండి డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రభా యవనస్తురాలా, ఒక్కసారి ఆలోచన చేసుకోండి. మీ సమయాన్ని ఏ విధంగా మీరు వ్యర్థపరుస్తున్నారు? మీకున్న టాలెంట్స్ని మీరు ఏ విధంగా వ్యర్థపరుస్తున్నారు? దేవుని కోసం ఉపయోగిస్తే హిస్ నేమ్ విల్ బి గ్లోరిఫైడ్. ఆయన నామము గణపరచబడింది. మరి మీ ద్వారా ఆయన నామము గణపరచబడాలా, లేదా మీ ద్వారా ఆయన నామము అవమానపరచబడాలా? ఒక్కసారి ఆలోచన చేసుకోండి. మరి ఆయన మనకిచ్చిన తలాంతుల్ని మరి పాటల ద్వారా కానీ, మనకిచ్చిన మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వాటి ద్వారా కానీ ఆయన నామాన్ని గణపరచడానికి ఉపయోగించండి. మరి ఈరోజు ఇప్పటివరకు నీ పరిస్థితి ఏ విధంగా ఉండొచ్చు, మరి నీ యొక్క జీవితం మరి ఒక భయంకరమైన పరిస్థితిలో ఉండొచ్చు ఇప్పటివరకు. మరి రాత్రికాల సమయం దేవుడు నీతో సూటిగా ప్రశ్నిస్తాడు, నిన్ను అడుగుతున్నాడు, నీవు ఈ వాక్యము ద్వారా మరి నీ యొక్క సమయాన్ని వృధా చేస్తున్నావా? నీ యొక్క టాలెంట్ను వృధా చేస్తున్నావా? లేకుంటే నీకు శ్రమపడే గుణము లేక నీ యొక్క తల్లిదండ్రుల మీద ఆధారపడి నువ్వు జీవిస్తున్నావా? లేదా మరి నువ్వు శ్రమపడే గుణము కలిగి తల్లిదండ్రులను సంతోషపెడుతున్నావా? మరి ఒక్కసారి ఆలోచన చేసుకోండి. మరి మన గుణాతిశయములు ఏంటి? మన క్యారెక్టర్స్ ఏంటి? అవర్ క్యారెక్టర్ ఇస్ ఇంటిగ్రిటీ, ఇట్ విల్ డెవలప్స్ ది ఇంటిగ్రిటీ. మన క్యారెక్టర్ వన్స్ ఇఫ్ యూ లూజ్ ద క్యారెక్టర్ యూ కెనాట్ గెట్ ఇట్ బ్యాక్. ఒక్కసారి క్యారెక్టర్ కనుక పోతే మనం దాన్ని మళ్ళా తీసుకోలేము. కాబట్టి దేవుడు మనకి మంచి సమయం ఇచ్చినప్పుడే మన క్యారెక్టర్ని మనం సరి చేసుకుందాం. యెహోషువ వలె మనం జీవిద్దాం, మేరీ వలె మనం జీవిద్దాం. మరి ఎంతో వినయ మనస్కులై విధేయులై తల్లిదండ్రులకు కానివ్వండి, పెద్దవారికి కానివ్వండి, ఎంతో విధేయత గల జీవితాన్ని వాళ్ళు జీవించారు. మోషే మరి యెహోషువని ఎన్నుకల గల కారణం ఏంటి? ఈ యొక్క గుణాతిశయములు యెహోవా దేవుడు ఆయన్ను చూశారు. కాబట్టి మరి అన్ని లక్షల మంది కూడా యెహోషువని ఎన్నుకున్నారంటే, మరి ఈరోజు ఎంతమంది యవనస్తుల్లో మరి మిమ్మల్ని దేవుడు ఎన్నుకొనడా? ఈ గుణాలుంటే మిమ్మల్ని దేవుడు ఎన్నుకొనడా? ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఈ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడి మరి మిమ్మల్ని దర్శించాలని చెప్పి ఆశపడుతున్నాను. ఒక చిన్న ప్రార్థన చేస్తాను. మీరందరూ గుండె మీద చేపెట్టుకొని, ప్రభువా మీరు మాతో మాట్లాడేందుకు నీకు స్తోత్రములయ్యా.
మా జీవితాన్ని మీరు మార్చండి అయ్యా. మీరు దేవుణ్ణి అడిగితే మీ యొక్క జీవితాన్ని భయంకర మూడువారి జీవితాలైనా చిగురింపు చేసే శక్తివంతుడు, సమర్థవంతుడు. ఒకవేళ మీరు ఏదో సమస్యలతో బాధపడుతున్నారేమో, మీ పర్సనల్ లైఫ్స్, మరి ఎవరి కాలం ముందు ఎన్నో టెంప్టేషన్స్, భయంకరమైన పరిస్థితులు రావచ్చు. మరి వాటి నుంచి మీరు తప్పించబడాలని ఆశపడుతున్నారా? ఒక్కసారి యేసయ్యని అడుగుదాం మనం. ప్రభువా, మీరు మాతో మాట్లాడండి ప్రభు అని చెప్పి మీరు అడగండి. దేవుడు తప్పక మాట్లాడతాడు. ఎవరైతే హృదయపూర్వకంగా ఆయన సన్నిధికి వస్తారో, ఎవరైతే వినయ మనస్కులై ఆయన సన్నిధికి వస్తారో, ఎవరైతే వారి హృదయాలను విప్పి ఆయన పాదం మీద గోజాడి అడుగుతారో, వారితో దేవుడు తేట తెల్లగా మాట్లాడతాడు. మరి ఈ రాత్రికాల సమయం దేవుడిని అడుగుతాం. ప్రేమగా తండ్రి, అయినా మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడి రాజానికి స్తోత్రం ప్రభా. మీరు బిడ్డలను ప్రేమించి మీ రక్తాన్ని చిందించి అయినా వీరిని ప్రభా మీరు రక్షణలోకి మీరు నడిపించండి అయ్యా. ఇప్పటివరకు ఇంకా ఎవరైతే రక్షణ పొందుకోకుండా, బాప్తిసం తీసుకోకుండా మరి ఉన్నారో వారి జీవితాలను మీరు దర్శించండి అయ్యా. అయినా దైవజనులు యేసయ్య గారి ప్రభా 17వ సంవత్సరంలో మీరు పట్టబడి ప్రభా ఆయన్ని బహు భయంకరముగా ఎంతో భయంకరమైన పీడితంగా ఉన్నప్పుడు ఆయన 7 సంవత్సరముల ప్రభా ఆయన పరిస్థితి, మెంటల్ పరిస్థితి ఉన్నప్పుడు ఆయన్ను పట్టుకొని నీ సేవ నిమిత్తం ప్రభా మీరు తీసుకొచ్చి ఇన్ని లక్షల మందికి ప్రభా ఒక మార్గదర్శకముగా ఆయన మార్చిన దేవానికి స్తోత్రం. అంత గొప్ప దేవుడి ప్రభా, ఈరోజు ఈ యవనురాలని మీరు పట్టుకోలేరా ప్రభా? ఒక్కసారి దర్శించండి అయ్యా. అయినా ఈ బిడ్డలను ప్రభా ఎవరు సేవ చేయాలని ఆశపడుతున్నారు, ఎవరు ప్రభా ఆరాధించాలని ఆశపడుతున్నారు ప్రభా, ఏ బిడ్డలు వాక్యము చెప్పాలని ఆశపడుతున్నారు, ఏ బిడ్డలు యూత్ గ్రూప్స్ నడిపించి ఒక యవనమైన రక్తమును ఎంతో మంది నశించిపోతుండగా, యవనులు ఈ ప్రపంచంలో భయంకరమైన పాపపు భూమిలో కొట్టిపోతుండగా రాజా, ఆ యొక్క యవనుల్ని ఒక ఆత్మను రక్షించడానికి ఈ యొక్క యవనస్తుల నుంచి మీరు లేపడదేవు నీకు స్తోత్రం యేసయ్యా. అయినా ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడేందుకు నీకు స్తోత్రం. యెహోషువను ఏ విధంగా ఎన్నుకున్నావో ప్రభా, మీ ఈ బిడ్డలను ప్రభా మీరు యెహోషువ వలె ఒక లీడర్గా చేసి ప్రభా వారి జీవితాలు ప్రభా పచ్చని వలీవ మొక్కల వలె పెరగటానికి ప్రభా వీరి జీవితాన్ని మీరు ఆశీర్వదించండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డను మీరు పేరు వరుసన దీవించండి, దర్శించండి. వారు చదువుతుంటే ప్రభా వారి యొక్క స్టడీస్లో లార్డ్ యు గివ్ దెమ్ విజ్డమ్ ఫాదర్. నీకు స్తోత్రం ప్రభా. నేను ఈ లోక జ్ఞానము కాదు ప్రభా, నేను నీ జ్ఞానము కావాలయ్యా. నీకు స్తోత్రం ప్రభా. ఎవరైనా యవనస్తులు జాబ్ చేస్తుంటే వారి జాబ్స్లో వారి టాలెంట్, లెట్ దెమ్ షో దేర్ టాలెంట్, లెట్ దెమ్ ప్రొక్లైమ్ యువర్ నేమ్ ఫాదర్. నీకు స్తోత్రం. ఎంతో మంది నైనా 3 ట్రిలియన్ పీపుల్ ఈ ప్రపంచంలో ఉండగా ప్రభా నిన్ను నమ్ముకున్న బిడ్డలు కొంతమంది మాత్రమే ఉన్నారయ్యా. ఒక్కసారి ప్రభా ఈ బిడ్డలకు ప్రభా వారి హృదయాల ప్రభా నేను ఒక ఉజ్జీవాన్ని తీసుకొని రండి ప్రభా. వారి హృదయాలను మీరు తాకండి దేవా. నీకు స్తోత్రం ప్రభా. ఈ రాత్రికాల సమయం మీరు దర్శించండి అయ్యా. నీకు స్తోత్రం ప్రభా. ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శిస్తున్నందుకు నీకు స్తోత్రం యేసయ్యా. ప్రతి ఒక్క బిడ్డ ఒక సాక్ష్యమైన జీవితాన్ని జీవించడానికి మీ కృపను గురించి రాజు నీకు స్తోత్రం ప్రభా. యవన కాలం ముందు ప్రభా నీ కాడిమయ్యేవాడు ధన్యుడు అని చెప్పావు కాదు కాబట్టి ప్రభా అయ్యా ఒక్కసారి ప్రభా వాళ్ళు నీ యొక్క కాడిని మోసి నీ సువార్తను ప్రకటించే బిడ్డలుగా వాళ్ళని మార్చండి అయ్యా. నీ సువార్తను ప్రకటించే బిడ్డలుగా మార్చండి. నీ కొరకు బలమైన సాక్షులుగా వారు నిలబెట్టండి అయ్యా. వారి జీవితాలు యొక్క యోగ్యమైన జీవితం ప్రభా, ఒక యోగ్యమైన జీవితాలకు ప్రభా వారి జీవితాలు సెటిల్ చేయండి దేవా. నీకు స్తోత్రం ప్రభా. నీకు స్తోత్రం ప్రభా. అనేక మందికి సహాయపడి ప్రభా అనేక మందికి నీ వాక్యాన్ని అందించే బిడ్డలుగా మీరు మారుస్తున్నందుకు నీకు స్తోత్రం ప్రభా. నీకు స్తోత్రం ప్రభా. నైనా ఈ యొక్క సమయం ఇచ్చేందుకు నీకు వేలాది స్తుతులయ్యా. నీ యొక్క ఆత్మ ద్వారా ప్రభా బిడ్డలతో మీరు మాట్లాడేందుకు నీకు స్తోత్రం ప్రభా. మరి ఒకసారి ప్రభా మరి నన్ను ప్రభా మా కుటుంబాన్ని ప్రభా మరి ఈ యొక్క సమయం ఇచ్చిన ఈ యొక్క యూత్ను బట్టి ప్రార్థన చేయించిన ప్రభా ఆ యొక్క డైరెక్టర్స్ ప్రభా మరి ప్రభా సెక్రటరీస్ ఎవరైతే ఉన్నారో ప్రభా ప్రతి ఒక్క బిడ్డను వారి హృదయాలను మీరు మార్చి నీ కొరకు జీవించే బిడ్డలుగా మీరు మారుస్తారని, సమస్తము మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకుంటారని యేసుక్రీస్తు నామమున అడుగుని ప్రార్థించుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ అమ్మా. థ్యాంక్ యూ.
ఆల్ ది Thank you, Anna, for sharing the word of God. Really, Anna, we're blessed with it. As Anna said, let us all pray every day in the morning and grow up and build up our faith. Like as Joshua, Anna said, like Joshua, and having the qualities of Joshua and the leadership skills. Thank you, Anna, for being part of our YFT Connect. And we hope you will be also be part in the future. Also, we invite you. And thank you for the word, Anna, you have shared. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ టైమ్ ఆపర్చునిటీ అమ్మా. ప్రతి ఒక్క బ్రదర్ అనే పేర్లు మరి ఇక్కడ నాకు కొంతమంది పేర్లు మాత్రమే కనిపిస్తున్నాయి. షెర్లీ, ఆశిష్ పాల్, అంజలి, హానా, జాన్, షాహిల్, శాండీ, మరి స్టీఫెన్ బ్రదర్ ప్రభాకర్ గారు ఉన్నారు. మరి ఇంకెవరన్నా మరి యూట్యూబ్ ద్వారా చూస్తుంటే మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. దేవుడు మరి యవనులు కాబట్టి వాక్యం విన్నారు. వాక్యానుసారంగా మనం జీవిద్దాం. వాక్యానుసారంగా మనం ఎప్పుడైతే జీవిస్తామో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మీరు అడగండి, ఒకవేళ వాక్యానుసారం కనుక మీరు జీవించి మిమ్మల్ని ఆశీర్వదించకపోతే నన్ను అడగండి, ఆ ప్రశ్న వచ్చి. ఓకేనా? థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ Thank you so ఆపర్చునిటీ. much, Anna. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్ అమ్మా. గాడ్ బ్లెస్ యు ఆల్.